హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆప్యూస్. ఇది ఎలిమినేషన్కి సంబంధించిన వీడియో. ఈ వారం హౌస్లో నుంచి ఎవరు ఎవిక్ట్ అవుతున్నారు దానికి సంబంధించిన అప్డేట్. మామూలు ట్విస్ట్ అవ్వలేదు బిగ్ బాస్. ఈ సీజన్లోకి నాకు తెలిసి ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్ అనుకుంటున్నా. అదేంటి అంటే 14th వీక్లో డబుల్ ఎలిమినేషన్, 13th వీక్లో డబుల్ ఎలిమినేషన్. అంటే బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ ఫినాలే వీక్ కాకుండా లాస్ట్ 2 వారాల్లో డబుల్ ఎలిమినేషన్ అనమాట. నేనైతే మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నా ఆనెస్ట్గా. సో నిన్న నా ఓటింగ్ అనాలిసిస్ ఎవరైతే చూసారో వాళ్ళకి క్లియర్ కట్గా వాళ్ళు చూస్తే కనుక గెస్ చేసేయచ్చు. ఒకవేళ డబుల్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, సింగిల్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి నేను చాలా కాన్ఫిడెంట్గా మీకు ఆ విషయం చెప్పాను నిన్న. సో నేను అసలు ఎవ్రీ వీక్ నేను ఫ్రైడే రోజు అసలు ఓటింగ్ అనాలిసిస్ చేయను, అలాంటివి చేసి చెప్పా. సో దాని ప్రకారం అదే జరిగింది. అంటే అక్కడ మనం ఏం చెప్పుకున్నాం అదే జరిగింది. ఫస్ట్ ఎలిమినేషన్ కోసం మాట్లాడుకుందాం. ఇది సాటర్డే కంప్లీట్ చేశారు. బాటమ్ 2లో విష్ణుప్రియ, నెక్స్ట్ రోహిణి ఉంటారు. 90% రోహిణి హౌస్లో నుంచి ఎలిమినేట్ అవుతారని చెప్పా. సో 90% కాదు, 100% రోహిణి ఎలిమినేట్ అయ్యారు. ఎందుకంటే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సాటర్డే ఎపిసోడ్లోనే డైరెక్ట్గా రోహిణిని నాగార్జున గారు ఎవిక్ట్ చేశారనమాట హౌస్లో నుంచి. సో సాటర్డే ఒక ఎలిమినేషన్ అయిందంటే సండే కూడా ఇంకో ఎలిమినేషన్ ఉంటుందని దాని అర్థం. కానీ అక్కడ ఒక డౌట్ ఏంటంటే ఊరికినే భయపడడానికి అలా చేశారా, ఆడియన్స్లో ఒక ఎగ్జైట్మెంట్ని తీసుకురావడానికి అలా చేశారా, లేదా నిజంగా ఎలిమినేట్ చేస్తారా అని. సో బట్ 99% టాక్ ఆఫ్ ద టౌన్ ఏంటి అంటే డబుల్ ఎలిమినేషన్, విష్ణుప్రియ ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్ అని చెప్పి. ఎందుకంటే బాటంలో ఉన్నది వీళ్ళిద్దరే, అది మనందరికీ తెలిసిందే, మనందరికీ చెప్పుకున్నదే. 1% దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఎవిక్షన్ అవ్వకుండా ఉండడానికి. ఆ 1% దేనికంటే షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వదు కాబట్టి. షూటింగ్ కంప్లీట్ అయితే 100% అయిపోతుంది. అదర్వైజ్ విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హోప్స్ వదిలేసుకోవటమే. సో 99% మాత్రం విష్ణుప్రియ కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఈ సీజన్ టాప్ 6, టాప్ 7, టాప్ 8 అలా ఏం లేదు, టాప్ 5 మాత్రమే. సో 5 టాప్ 5 ఫినాలే వీక్లోకి ఎంటర్ అవుతారు. సో మిగతా 2 ఇప్పుడు ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారు అనమాట. రోహిణి గారి ఎవిక్షన్కి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఒకే ఒక్క కారణం ఉంటుంది. ఆవిడ వైపు ఏలెత్తి చూపించడానికి. అదేంటి అంటే నామినేషన్లో లేకపోవటం. అగైన్ నామినేషన్ లేకపోవటం ఆవిడ తప్ప అంటే ఖచ్చితంగా ఆవిడ తప్పే, ఇది ప్లేయర్స్ తప్పే. ఎందుకంటే అది కూడా గేమ్లో పార్టే. నామినేషన్స్లో ఉండేలా చూసుకోవటం కూడా మన బాధ్యతే. అలా అని చెప్పి కావాలని పాయింట్ ఇవ్వాలా అంటే కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. నాగార్జున గారు అన్నారని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు కూడా గిల్లు వెళ్ళి వేరే కంటెస్టెంట్ని అప్పుడు నీకు నామినేషన్ వేస్తారని చెప్పి. అది కూడా ఒక పార్ట్గానే ఉండాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది ఆడియన్స్ నాన్ వెజ్ తగ్గించాలి బ్రో, జడ్జి చేసే షో. వాళ్ళ జడ్జిమెంట్ లేకుండా లోపల ఉండడం చాలా కష్టం. ఈ వారం కాదు నెక్స్ట్ వారం, నెక్స్ట్ వారం కాదు నెక్స్ట్ వారం, నెక్స్ట్ వారం కాదు నెక్స్ట్ వారం, ఏదో పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళిపోవాలి. అలా అని చెప్పి బిగ్ బాస్ టీం వాళ్ళని సేవ్ చేసుకుంటూ వచ్చి ఫినాలే కంటే ఒక్కసారి కూడా నామినేషన్ లేకుండా ఫినాలేకి పంపిస్తే వాళ్ళని బయాస్డ్ అంటారు. ఈ సీజన్కి ఆల్రెడీ వాళ్ళు అవినాష్ కోసం అది ఫేస్ చేస్తున్నారు. బట్ అట్లీస్ట్ అవినాష్ టీటీఎఫ్ గెలిచాడు కాబట్టి దాని నుంచి వాళ్ళు తప్పించుకో, వాళ్ళకి ఒక రీజన్ ఉంది అవినాష్ టీటీఎఫ్ గెలిచాడు అని చెప్పి. సో రోహిణిని అలా సేవ్ చేయలేరు. అస్సలు నామినేషన్ లేకుండా ఫినాలేకి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా అది ఒక షో మీదకి నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. సో ఫైనల్గా నామినేషన్లోకి వచ్చారు. ఇక్కడ ప్రూవ్ అయ్యేది ఒకటి ఏంటంటే 2 పాయింట్లు ఇక్కడ ప్రూవ్ అవుతాయి. ఒకటి, మనం ఆట ఎంత బాగా ఆడినా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోతే ఎలిమినేషన్ తప్పదు. అండ్ ఆడియన్స్కి మనం కనెక్ట్ అయ్యే విధానం ఒకటే, అదేంటంటే మనం నామినేషన్స్లో ఉండటం. నెక్స్ట్ సీజన్లో వెళ్ళే కంటెస్టెంట్స్ ఇది నెక్స్ట్ సీజన్ కొత్తగా అది పాయింట్. యాక్చువల్గా చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ ఇది చాలా పాత సీజన్ నుంచి వస్తున్న పాయింటే. చాలామంది కంటెస్టెంట్స్ కావాలని నామినేషన్ నేర్చుకున్న రోజులు ఉన్నాయి. లేదు ఈ వారం నేను నామినేషన్ ఉండాలి, అసలు లేని 2 వారాల నుంచి లేని, ఏం జరుగుతుందో తెలియదు, ఉండాలి అని చెప్పి దాన్ని నామినేట్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇది కొత్త పాయింట్ కాదు. ఆడియన్స్ మనకి బాండ్ అయ్యే పాయింట్ ఆ నామినేషనే. మిమ్మల్ని చూసి మీరు ఆడే ఆట చూసి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు, అబ్బా సూపర్ ఆడారా అంటారు. కానీ ఓటేయరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వేరే వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది, వాళ్ళు ఉంటారు నామినేషన్లో, చివరికి వచ్చేప్పటికి అందరూ ఉంటారు నామినేషన్లో. సో వాళ్ళకే ఓటేస్తారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఎవరికైనా కంటెస్టెంట్స్కి ఇంకా రాకపోతే. అలా అని చెప్పి ఆవిడ ముందు నుంచి నామినేషన్లో ఉండుంటే ఇప్పుడు సేవ్ అయ్యే వాళ్ళ భయ్య అంటే అది చెప్పలేం. ఎందుకంటే ఆవిడ ముందు అంత గేమ్ లేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంటే ఉంది కానీ గేమ్ లేదు. ఎప్పుడైతే పృథ్వీ వీళ్ళకి నామినేషన్ జరిగినప్పుడు నువ్వేం ఆడుతున్నావు అయ్యి అని చెప్పి మాటలు వచ్చినాయో, దాని తర్వాత విష్ణుప్రియ ఈ మాటలు వచ్చినాయో, అక్కడి నుంచి ఆవిడ గేమ్ స్టార్ట్ అయింది. అంటే టాస్క్ ఆడటం కానీ సీరియస్నెస్ చూపించడంలో కానీ అది కానీ. ఇంతకుముందు డాగ్ అండ్ బోన్ గేమ్ జరిగింది ఇప్పుడు జరిగినట్టే. కానీ అప్పుడు ఆవిడ్ని చివరిదాకా ఉంచి గౌతమ్ అంటే సరిగ్గా ఆడలేరు అన్న మీనింగ్తోనే ఆయన కూడా చివరిదాకా ఉంచాడు. చివరిదాకా నుంచి గంగవ్వ కన్నా ముందు ఆవిడ ఎలిమినేట్ అయ్యారు. మీరు చూస్తే గంగవ్వ కన్నా ముందు తీస్తాడు, అప్పుడు పట్టుకోవాలా. సో ఇప్పుడున్న అగ్రెషన్, ఇప్పుడున్న బలం, ఇప్పుడున్న కమిట్మెంట్ అప్పుడు లేవు ఆవిడలో. ఓన్లీ ఈ మాటలన్నీ వచ్చిన తర్వాత వచ్చినాయి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నామినేట్ అయినా ఎలిమినేట్ అయిపోయేవాళ్ళు. సో ఏది జరిగినా అంటే ఒక బాధ ఉంటుంది. 2 చోట్ల కంటెస్టెంట్లకు బాధ ఉంటుంది. అదేంటి అంటే ఒకటి ఫ్యామిలీ వీక్ ముందు ఎలిమినేట్ అయిపోతే, 2 ఫినాలే వీక్ ముందు ఎలిమినేట్ అయిపోతే. సో బాధ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇన్ని వారాలు ఉన్నారు కదా,
దాన్ని కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకోవచ్చు. అలాగే గేమ్ ఒకటి మంచి మంచి అవకాశాలు వచ్చినాయి, అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని అన్ని ప్రూవ్ చేసుకున్నారు. సూపర్గా ఆడారు, ఎక్సలెంట్గా ఆడారు. పృథ్వీ మీద గెలిచిన ఆ కొండ టాస్క్ ఏదైతే ఉందో అది అల్టిమేట్. ఫినాలేకి వెళ్ళలేదన్న బాధ ఉన్నా సరే ఆ కొండ టాస్క్ని మాత్రం ఆవిడ అచీవ్మెంట్లో పెట్టుకోవచ్చు. అది చాలామందికి ఇన్స్పిరేషనల్ చెప్పాలంటే. చాలా బాగా ఆడారు అందులో. సో ఆవిడ సాధించారు. 8 వారాల జర్నీ, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో అది కంప్లీట్ చేశారు. బట్ ఒకే ఒక్క పాయింట్, 4 మనకు ప్లస్లో ఉన్న ఒక్క మెయిన్ పాయింట్ మైనస్ అయింది. నామినేషన్లో ఉండి అప్పుడు ఆట బాగుండి ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉంటే ఈజీ టాప్ 5లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఆవిడ గ్రాఫ్ అసలు యాక్చువల్గా ఇలా పెరిగింది. అది నామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. ఆ గ్రాఫ్ ఆటపరంగా గ్రాఫ్ పెరిగింది, కానీ నామినేషన్ పాయింట్ లేకపోవడం వల్ల ఆ ఎలిమినేషన్ అయ్యారనమాట. రెండో పాయింట్ ఏంటంటే, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇది కూడా నా ఓటింగ్ అనాల్సి చెప్పిన పాయింటే. మీరు ఎన్ని ప్రమోషన్స్ చేసినా ఓటేసేవాడు ఎవడో సరే వాడు ఓటు మార్చుకోడు, ఓటు వేయని వాడు ఓటు వేయడు. మనల్ని ఎంత గట్టిగా ఫాలో అవుతున్నా మహా అయితే 100కి అరా లేదంటే ఒకళ్ళు, అంటే 200 మందికి ఒకళ్ళు లేదంటే 2 వాళ్ళు మాత్రమే మనం చెప్పారని ఓటేస్తారు తప్పితే, అంటే షో చూడని వాళ్ళు, లేదంటే ఎవరు వేయరు. షో చూసేవాళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళ ఓటు మార్చరు. వాళ్ళు ఎవరికైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళకే వేస్తారు. ఎన్ని ప్రమోషన్స్ చేయి, ఎంతమంది సెలబ్రిటీస్ ప్రమోషన్ చేయని, ఎంతమంది మీరు ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టని, లాస్ట్ మూమెంట్కి వచ్చేపాటికి, ఎస్పెషల్లీ లాస్ట్ 2 వారాలకు వచ్చేపాటికి ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళకి ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఎవరికి వేయాలి ఏంటి అని చెప్పి. సో గేమ్లో ఎలాంటి మిస్టేక్స్ జరిగినా ఏం జరిగినా కూడా నేను ఈ వారం 2 జరిగినాయి. ఒకటి గౌతమ్కి పాజిటివ్ అని, ఒకటి నిఖిల్కి పాజిటివ్ అని అలా చెప్పుకుంటూ వచ్చాం. దానివల్ల ఓట్లు అటు ఇటు అయిపోయినాయంటే అవ్వవు. మహా అయితే చెప్తానుగా అరా లేదంటే 1%, 0.5%, 1% అంతే. అంతమించి చేంజ్ ఓవర్ ఏముండదు. అందరికీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ప్రమోషన్స్, ఈ సెలబ్రిటీ ప్రమోషన్స్ వల్ల చాలామంది ఏంటి ఇన్ని ప్రమోషన్స్ అన్నారు. నేను అప్పుడే చెప్పా, ఒకటి అది రాంగ్ కాదు, 2 దానివల్ల ఉండే ఇంపాక్ట్ మేజర్ ఇంపాక్ట్ కాదు, నెగ్లెజిబుల్ ఇంపాక్టే ఉంటుంది. సో సెకండ్ పాయింట్ కూడా మనం అనుకున్నది ప్రూవ్ అయింది. నేను ఇన్ని వారాలు ఈ పాయింట్స్ చెప్తున్నప్పుడు చాలామంది, కొంతమంది నీకు ఇష్టం లేదు రోహిణి అంటే అని, భయ్యా నాకు ఎందుకు ఇష్టం ఉంటారు భయ్యా, నాకు ఏం సమస్య, నాకేమైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళతో ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదు కదా. నేను ఆటపరంగానే చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా నామినేషన్స్ అనేది కీ థింగ్ బిగ్ బాస్ హౌస్లో. అదే అసలు మెయిన్ పాయింటే అది. ఎంత ఎక్కువసార్లు నామినేషన్లో ఉండి నీ గేమ్ బాగా ఆడుతూ ఉంటే అంతమంది నీకు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఉండాలి, ఆడాలి. ఇంకోటి ఏంటంటే నామినేషన్లో ఉన్నప్పుడే మన రియల్ ఆట మన బయటకు వస్తుంది, మన రియల్ సెల్ఫ్ బయటకు వస్తుంది, ఆ స్ట్రెస్లోనే బయటకు వస్తారు. ఈ వారం మనం ఉంటామా లేదా అని ఆడేటప్పుడు మన నామినేషన్లో ఉండి కాలు పెట్టి ఆడితే కొండ మీదకి ఆ కాలు షేక్ అవ్వచ్చు, అదే నామినేషన్లో ఉందని చెప్పి ట్రిగ్గర్ అవ్వచ్చు. అది మనకు ఎక్స్ట్రా బలం ఇచ్చి మనం గట్టిగా ఆడొచ్చు, లేదంటే అది మన బలహీనతగా మారి మనం ఆడకపోవచ్చు. 100 ఉంటాయి అందులో. ఆ స్ట్రెస్లో అది ఉండే వాళ్ళకి, అక్కడ ఉండే వాళ్ళకి ఫీల్ అయ్యే వాళ్ళు తెలుస్తుంది. మీరు కూడా అలా ఊహించుకోండి, నేను అక్కడ హౌస్లో ఉన్నాను, నామినేషన్లో ఉన్నాను, ఈ టాస్క్ ఎలా ఆడతాను ఊహించుకుంటే మీకు ఆ స్ట్రెస్ తెలుస్తుంది. సో ఆటే మారిపోతుంది. లేదంటే ఏముంది, హాయిగా వెళ్ళిపోతాం చక్కగా, పెద్ద సమస్య ఉండదు నామినేషన్ లేకపోతే. సో అది ఒక్క తప్పే చేశారు, నామినేషన్ లేకపోవడం, దానివల్ల ఈరోజు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఎలిమినేషన్ వచ్చేపాటికి ఇది కూడా మీరు ఆ ఓటింగ్ అనాలిసిస్ చేస్తే మీకు అర్థమైపోయింది. సో విష్ణుప్రియ సాటర్డే ఎలిమినేషన్ చేశారు కాబట్టి సాటర్డే ఎపిసోడ్లోనే. సో మోస్ట్లీ 99% సండే ఎపిసోడ్ ఎలిమినేట్ చేస్తారు. సండే ఎపిసోడ్లో ఎలిమినేషన్ కనుక చేస్తే విష్ణుప్రియ 99% చేస్తారనే టాక్. సో టాప్ 5 ఈ సీజన్కి అని చెప్పి, సో విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తారు అని చెప్పి 1% దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఏంటంటే 7:30కి షూట్ కంప్లీట్ అయింది కాబట్టి ఆ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు 1% ఛాన్స్ ఉంది. ఈ లోపల ఏదైనా అద్భుతం, ఒక మెడికల్ మెరాకిల్ లాంటిది ఏదైనా జరిగితే ఏమైనా సేవ్ అవ్వచ్చు. అదర్వైజ్ మోస్ట్లీ మీరు విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో హోప్స్ వదిలేసుకోవచ్చు. ఎందుకు విష్ణుప్రియ అంటే డేంజర్ జోన్, విష్ణుప్రియకి ఓటింగ్ ఎంతవరకు ఉందో మనకు తెలిసిందే. ఎందుకంటే ఆవిడ పృథ్వీతో పాటు డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చారు. సో పృథ్వీ తర్వాత డేంజర్లో ఉన్నది ఆవిడే. అంటే ఇదేంటి అంటే ఇక్కడ రోహిణి ఉండటం వల్ల రోహిణి ఎలిమినేట్ అయ్యారు ఫస్ట్. సో రోహిణి తర్వాత డేంజర్ జోన్లో ఉండేది విష్ణుప్రియ. ఇక్కడ అన్ఫెయిర్ ఎవిక్షన్ జరిగిందా అంటే ఉన్న నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ చూసుకుంటే కనుక అన్ఫెయిర్ ఎవిక్షన్ ఏమి లేదు, ఆవిడకున్న ఓటింగ్ అంతే, అంతకుమించి ఓట్లు పెరగల. సో వాళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా దగ్గరగా రీచ్ అయ్యారు రోహిణి గారు. సో ఇద్దరిని తీసేశారనమాట నాకు తెలిసి. సో ఆవిడ ఎవిక్షన్కి విష్ణుప్రియ ఈ వారం ఆడిన ఆట కానీ, ఆవిడ తీసుకున్న స్టాండ్ కానీ, టాస్క్లో ఆవిడ చూపించిన ఇది కానీ, టాస్క్స్ వచ్చినప్పుడు ఆవిడ ఎంత చూపించాలో అంత చూపించాలండి. బట్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఒక డ్రామా ఒకటి మిస్ అయింది. నెక్స్ట్ చాలామంది, అంటే ఎక్కువ మంది ఆడియన్స్కి పృథ్వీతో ట్రాక్ ఏదో ఉందో కొంతమందికి జెన్యున్గా నచ్చింది, కానీ ఎంతమందికి నచ్చిందో అంతమందికి నచ్చలా. అది ఒప్పుకోవాలి ఎవరైనా సరే.
వాళ్ళ అభిప్రాయాన్ని వేరే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు తను స్టాండ్ తీసుకుని ఉంచోవటం, మళ్ళీ నచ్చిన వాళ్ళకి ఇంకా బాగా నచ్చింది, నచ్చిన వాళ్ళకి ఇంకా బాగా నచ్చల. సో ఆడియన్స్ అనేది ఆవిడ గేమ్కి 50-50 మిక్స్డ్ రివ్యూస్ అంటారు కదా, ఆ మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఉంది. అలాగే ఈ సీజన్లో ఎస్పెషల్లీ విష్ణుప్రియకి చాలా మంచి అవకాశాలు వచ్చినాయి తన గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. కానీ ఎక్కడ కూడా తను అంతగా స్టాండ్ తీసుకోవాలి. నిన్న చూపించినట్టు, నిన్న మొత్తం డిస్కషన్ అయిపోయిన తర్వాత గౌతమ్ అడుగుతాడు, మా అయిపోయిన తర్వాత గౌతమ్ ఇప్పుడు నన్ను ఎందుకు అడిగావు ఈ పాయింట్ అని చెప్పి ట్రిగ్గర్ అయ్యి అడుగుతారు. ఒక స్టాండ్ తీసుకుంటారు, ఏంటి అయితే మేము తనకైతే చెప్తున్నాం, నీకైతే చెప్తున్నాం, తనకైతే చెప్పట్లేదు అన్న విధంగా. అలాంటి థాట్ ప్రాసెస్, ఆ విధంగా కనుక గేమ్లో ఫోకస్ పెట్టి ఆడుంటే ఈరోజు అసలు ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. నేను నిన్నే చెప్పాను, నేను నా రివ్యూలో కూడా చెప్పాను ఈ విషయం. సో ఆ స్టాండ్ లేకపోవటం, స్టార్టింగ్ వీక్స్లో కూడా సోనియా తరపు నుంచి మంచి మంచి అవకాశాలు వచ్చినాయి, వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ, గేమ్ మీద కానీ, వేరే బట్టల విషయంలో కానీ, ఇంకోటి కానీ స్టాండ్ తీసుకొని కనుక అక్కడ గట్టిగా పోరాడి తన వాయిస్ వినిపించుంటే ఇంకోలా ఉండేది గేమ్. అలాగే స్టార్టింగ్ వీక్స్లో ఆవిడకి అసలు ఓటింగ్ భయంకరంగా ఉంది. ఆవిడ సెకండ్లో, నిఖిల్ లేకపోతే సెకండ్లో ఉండేవాళ్ళు, నిఖిల్ లేకపోతే ఫస్ట్లో ఉండేవాళ్ళు, నిఖిల్ లేకపోతే సెకండ్లో ఉన్నారు కొన్ని వారాలు. అలాంటి ఆవిడ గ్రాఫ్ డౌన్ అవుతా వస్తూ ఉంది. బట్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్, ఒక 15%, ఒక 18% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవిడ కనెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళు చివరి దాకా తనతోనే ట్రావెల్ చేశారు. మోస్ట్ లాయల్ ఫ్యాన్స్ వాళ్ళు చెప్పాలంటే విష్ణుప్రియకి. ఆవిడని అర్థం చేసుకున్నారు, జెన్యన్ అనుకున్నారు. సో తన ఏది ఉందో అదే ఉంటుంది, జెన్యన్ సోలు, ఇలాంటి వర్డ్స్ అన్ని. బట్ మిగతా వాళ్ళు కొంతమంది కనెక్ట్ అయిన వాళ్ళు డ్రాప్ అయిపోయారు, కొత్త కనెక్షన్స్ రాలా. సో అది మాత్రం విష్ణుప్రియనే బ్లేమ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ అగైన్ పృథ్వీ ట్రాక్ అనే కాదు, గేమ్లో ఇంపాక్ట్ అన్నది చూపించలేకపోయారు. అలాగే పృథ్వీ ట్రాక్ కొద్దిగా అంటే చాలా మందికి డిస్కనెక్ట్ ఉండే దాంతో. సో దానివల్ల కూడా కొత్తగా ఆడియన్స్ ఎవరు కనెక్ట్ అవ్వాలి ఆవిడకి. సో ఆ విధంగా ఆవిడ డేంజర్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళ ఆట కింద మీద పడి ఏదో విధంగా ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో ఇంప్రూవ్ అవుతూ ఉంది. సో అదనమాట. ఇంకా అవినాష్ అంటారా టికెట్ ఫైనల్ గెలుచుకున్నాడు కాబట్టి అవినాష్ ఇంకా ఫైనల్లోనే ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా వీళ్ళు ఇలా డబుల్ ఎలిమినేషన్ పెట్టకుండా ఫైనల్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా పెట్టచ్చు చెప్పాలంటే. ఈ సీజన్ 5లో సీజన్ 6లో అలాగే పెట్టి శ్రీసత్యని ఎలిమినేట్ చేస్తారు. మరి అలా పెట్టి ఎలిమినేట్ చేస్తే మరి అప్పుడు మళ్ళీ అవినాష్ వస్తాడని చెప్పి చేయలేదో మరేమో కానీ. సో ఇప్పుడే చేశారు. యాక్చువల్గా ఫైనల్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే, జర్నీ చూపించిన తర్వాత చేస్తే అది కూడా ఒక కైండ్ ఆఫ్ ట్విస్టే. శ్రీసత్యకి జర్నీ చూపించి చేసినట్టున్నారు, జర్నీస్ అన్నీ అయిపోయిన తర్వాత చేసినట్టున్నారు. కానీ ఇక్కడ జర్నీ చూపించుకునే చేశారు. అంటే ఆ ఫైనల్ వారంలో ఉండాలి అన్న ఏదైతే, ఇది మోస్ట్ పెయిన్ఫుల్ ఇద్దరికి, విష్ణుప్రియకి కానీ రోహిణికి కానీ ఇద్దరికి మోస్ట్ పెయిన్ఫుల్లే. ఫ్యామిలీ వీక్ ముందు ఎలిమినేట్ అయిపోయినా, ఈ ఫినాలే వీక్ ముందు ఎలిమినేట్ అయిపోయినా. బట్ సాడ్ థింగ్ అంతే, ఇంకేం చేయలేము. సో మోస్ట్లీ 99% విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయిపోతారు. దర్ ఇస్ 1% ఛాన్స్ అంతే. ఆ 1% ఛాన్స్ షూటింగ్ అయ్యే వరకు తెలుస్తుంది. మోస్ట్లీ ఉంటుందని అనుకుంటున్నాను నేను, డబుల్ ఎలిమినేషన్, టాప్ 5 అయ్యే సీజను. ఇంతే. సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు, చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు వీడియో లైక్ చేస్తే. సో వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.